ప్రస్తుతం మన దేశంలో ఉన్న హాట్ టాపిక్ సర్వైకల్ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే 4వ అత్యంత సాధారణ క్యాన్సర్ ఇది. మొదటి దశలో దీన్ని గుర్తించకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, అవగాహన లోపం వంటి కారణాల వల్ల దీని బారిన పడి ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. దీనినే హెచ్పివి అని కూడా అంటారు. ఎక్కువ మంది భాగస్వామ్యులతో శృంగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్ గా అభివృద్ధి చెందడానికి 15 నుంచి 20 ఏళ్లు పడుతుంది. ఎయిడ్స్ బాధితులు కొన్ని రకాల మందులు తరచూ వాడటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉంటుంది. ఏళ్ల తరబడి గర్భనిరోధక మాత్రలు వాడినా, నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోయినా, ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారపర్యంగా కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే సర్వైకల్ క్యాన్సర్ లో ముందస్తు లక్షణాలు ఎక్కువగా ఉండవు. రోజువారీ జీవనశైలిలో కనిపించే కొన్ని లక్షణాలే క్యాన్సర్ కు సంకేతాలు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, శృంగారంలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం అవడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, వెజైనా దగ్గర నొప్పి, మంట రావడం, దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జ్, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, అసౌకర్యం, కడుపుబ్బరం, అలసట, నీరసం, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నప్పుడు దీనిని సర్వైకల్ క్యాన్సర్ గా అనుమానించి డాక్టర్ ని సంప్రదించడం మంచిది. ఒకవేళ డాక్టర్ కి కూడా అదే అనుమానం వస్తే ముందుగా పాప్స్మేర్ టెస్ట్ చేస్తారు. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షించడం ద్వారా దీన్ని గుర్తిస్తారు. పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా ఈ క్యాన్సర్ ను నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ నిర్ధారణ అయితే అది ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ఎక్స్రే, అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తొలి దశలో ఉన్న క్యాన్సర్ కి హిస్టరెక్టమీ చేస్తారు, అంటే గర్భసంచిని తొలగిస్తారు. ఇక క్యాన్సర్ తీవ్రతను బట్టి కియోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్ కు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.